యూనివర్సిటీ, ఎస్వి మెడికల్ కాలేజ్, దాదాపు సీతంసన్, వేము, విజయరామ్, సిద్ధార్థ, ఎస్యు ఆర్ట్స్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర, పెరుమాల్ కాలేజ్ పుత్తూరు, మిగతా వచ్చిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. దాకా మీరు అంటుండే నేను చదువుకోలేదని అంటుంటారా ఎవరన్నా? అంటే అలాగే చదువు అనేదాన్ని ఒక ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోతే చూసి రాసిస్తే చదువు కాదు. అలాగే ఎంబీఏలు చేశాను, ఎంఎస్సీలు చేశానని చెప్పి లంచగొండతనం చేస్తే ప్రయోజనం ఏంటి? చదువు అనేది విఘ్నత నేర్పాలి. డిగ్రీలు చేస్తేనో లేదంటే విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలు చదివితేనే చదువు కాదు. విలువలు పాటించలేని చదువు ఆ చదువు దేనికి? నేను విలువలు పాటించే చదువు చదివాను. అంటే చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నేను చదవలేదని. నేను చదువు బై చాయిస్ ఆపేశాను ఇంటర్మీడియట్లో. నాకు గురువులు నచ్చలేదు, నాకు చెప్పే గురువులు నాకు నచ్చలే. ఓకేమ్మా చూశాను, థ్యాంక్ యూ. చూశానమ్మా, కూర్చోండి. చూశానమ్మా, తీయండి కింద పెట్టండి ప్లీజ్. ఒక నిమిషం అందరికీ. అంటే నాకు గురువులు ఎందుకు నచ్చలేదు చెప్తాను. నాకు బేసిక్గా మొన్న కర్నూలు విద్యార్థుల్లో కూడా చెప్పే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేని చదువు. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అంటే అసలు కాన్సెప్టే నీకు భావనలోకి రానప్పుడు మనం ఏం విలువలు పాటించగలం? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం నేను చాలామంది వెళ్ళి నేను క్వైట్ బ్రైట్ స్టూడెంట్. నేను స్కూల్ దాకా నేను నెల్లూరులో 7th గ్రేడ్లో నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్, సెవెంత్ కామన్ ఎగ్జామ్స్లో. అంటే ఇవన్నీ చెప్తే నాకు ఇష్టం చదువు అండి, కాకపోతే టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చల. అలా అని చెప్పి ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నాకు ఎవరు ఏదో కూర్చోబెట్టి ఈజీగా చదువు చెప్పట్లేదు. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను, ట్రాక్టన్బర్గ్ స్పీడ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథమెటిక్స్ అంటే చిన్నప్పుడు నాకు టీచర్ సరిగ్గా చెప్పగా నేను దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను నేర్చుకునేవాడిని మ్యాథమెటిక్స్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చాలా లాజికల్ థాట్ ప్రాసెస్ ఇస్తుంది. ఉదాహరణకి ట్రాక్టన్బర్గ్ స్పీడ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ట్రాక్టన్బర్గ్ అని, ఈ ట్రాక్టన్బర్గ్ అనే వ్యక్తి మన సెకండ్ వరల్డ్ వార్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉండే ఒక జూయిష్ వ్యక్తి. అతన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెడితే మ్యాథమెటిషియన్ అతను ఫండమెంటల్. అతను పెట్టేస్తే ఏం ఉండేవి కావు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో, చిన్న గోడలు. ఆ గోడల మీద అతను నేర్చుకుంది క్యాలిక్యులేషన్ అండ్ కంప్యూటింగ్ ఫాస్ట్గా చేయటం ఎలా అనేది ట్రాక్టన్బర్గ్ స్పీడ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో అతను డివైస్ చేశాడు. జైల్లో కూర్చొని, కాన్సన్ట్రేషన్ క్యాంప్లో కూర్చొని, తిండి లేక. అంటే ఒకటే అనుభవం, ఒకరికి కోపం తెచ్చుకోవడానికి చంపేద్దామని ఆలోచిస్తే ఇంకొకరు మ్యాథమెటిక్స్ ఈజీగా చేద్దామని చెప్పి ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. అంటే చదువు ఒక్కొక్కరిని ఎలా అర్థం చేసుకుంటారనేది. సో నేను ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ కోసం నేను ప్రయత్నం చేసి ఫండమెంటల్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి నేను బయటకు వచ్చేసాను. అంతేగాని నేను ఎప్పుడు చదవటం ఆపలా. చాలామంది నన్ను చూడగానే నేను చదవలేదు ఉట్టినే చెప్తాను, సరదాగా చెప్తాను అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు భయపడకూడదని చెప్తాను. నాతో పాటు ఎవరిని వచ్చి కూర్చోమని చెప్పండి, 1 సంవత్సరాల తరబడి నేనేం చేస్తున్నప్పుడు చూపిస్తాను, ఎన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు చూపిస్తాను. నన్ను చదువు రాదనే మూర్ఖులకి అసలు చదువు వచ్చా.
దా అలా కాదు, అలా కాదు. చదువు నాకు చదువు రాదన్న మూర్ఖులకి రా, నువ్వు వచ్చి మాట్లాడు, 1,00,000 మందిని కన్విన్స్ అయ్యి వచ్చి నీ ఆర్గ్యుమెంట్ తోటి. మూర్ఖుల్లారా ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడు, 1,00,000 మందితో ఒపీనియన్ చెప్పు, 1,00,000 మంది చేసి చప్పట్లు కొట్టించు, 10,00,000 మంది నీ వెనకాల నడిచేలా చేయి. ఏ చదువు లేకుండా, ఏ జ్ఞానం లేకుండా, ఏ విఘ్నత లేకుండా ఇంత దూరం వస్తామా? ఏ విఘ్నత లేకుండా కూర్చోబెట్టి మనం మాట్లాడగలమా? ఏ చదువు లేకుండా మాట్లాడగలమా? నేను ఎందుకంటే నాకున్న చదువు ఎందుకు తక్కువ చేస్తానంటే, చదివే కొద్దీ నాకు ఎంత రాదో నాకు అర్థమవుద్ది. అందుకని నాకు తక్కువ ఏం రాదని చెప్తాను. ఎందుకంటే నాకు ఆ విఘ్నత ఏం నేర్పించిందంటే, చదువు మీరు నేర్చుకునే కొద్దీ ఇంత నాకు తెలియదు అనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాగానే ఇంకా నాకు ఇంత తెలియదు అనిపిస్తుంది. నాకు ఇంత వచ్చో నేను ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఎంత తెలియదు అనుకోవాలి. నేను ఎంత తెలియదు అనుకోవడంలో నేను చాలా తక్కువ, నన్ను నేను తగ్గించుకొని మాట్లాడతాను. అంతేగాని నాకు చదువు రాక కాదు. జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానం. ఉదాహరణకి నాకు కావాల్సిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ ఏమనుకుంటారు, సినిమా డైరెక్టర్ ఇట్లా అనుకుంటాం కదా. ఈ వాజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన చదువుకున్నాడు, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మేమందరం చాలా చదువుకొని వచ్చాం సినిమాల్లోకి. సినిమా అనేది 24 క్రాఫ్ట్ల తాలూకు ఒక కలయిక. నీకు లైటింగ్ ఎలా చేయాలి, ఎంత లెన్స్ వాడాలి, అండ్ ఎంత పెర్ఫార్మెన్స్ చేయాలి, ఇట్స్ ఎ గ్రేట్ సైంటిఫిక్ ఆర్ట్. సో వీళ్ళందరికీ అలాగే అనుభవం అనేది అవసరం ప్రతి చోట. మీ డాక్టర్స్ చదువుకోవడానికి ఇన్ని సంవత్సరాలు కావాలి. మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ఏమంటుందని హౌస్ సర్జన్ చేయాలి, 1 సంవత్సరం. సో నేను కూడా డాక్టర్స్ నుంచి నేను నేర్చుకుందంటే కూడా, ప్రజల్ని బాగు చేయాలంటే నేను కూడా డాక్టర్ని అవ్వాలి. కాకపోతే ఆమె సోషల్ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. ఈ 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి మీరు సంవత్సరం హౌస్ సర్జన్ చేస్తారు కదా, ఈ 5 సంవత్సరాలు నేను కూడా బాగు చేయడం హౌస్ సర్జన్గా పొన్నాను. అందుకే పోటీ చేయలే. ఇప్పుడు మొదలు పెడదాం, శస్త్రచికిత్స మొదలు పెడదాం. చాలా శస్త్రచికిత్స మొదలు పెడదాం. చెగువేరా వాజ్ ఎ డాక్టర్. పేషెంట్లను బాగు చేసే సరిపోట్ల, జబ్బులు తగ్గట్ల, వ్యవస్థని జబ్బులను తగ్గించాలని చెప్పి చెగువేరా డాక్టరే బయటకు వచ్చి, ఈ రోజున డాక్టర్స్ కూడా మీరు సమాజంలో భాగస్వామ్యం, బయటికి రండి. అపార్ట్ ఫ్రమ్ మీరు పని చేస్తూనే సమాజాన్ని చైతన్యపరచచ్చు. డోంట్ గెట్ డిప్రెస్డ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ అ సిచ్యువేషన్, ఫేస్ ఇట్. కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా నడిపింది చాలా బలమైన విద్యా వ్యవస్థ, విద్యార్థుల వ్యవస్థ. చాలా బలమైన, మీరు ఒకసారి నేను కొన్ని పుస్తకాలు చెప్తాను మీకు. నన్ను ఎవరన్నా విమర్శించి నాకు చదువు రాదని మూర్ఖులకి ఒకటే చెప్పండి, టెల్ దెమ్ టు రీడ్ అబౌట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. అది చదవని చెప్పండి, 5 volumes, దెన్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఐ హ్యాడ్ స్టడీడ్ దెన్, వాట్ ఐ కీప్ స్టడీయింగ్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే ఎంతమంది గొప్ప మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు, ఒక పాలసీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా వాళ్ళ వాదోపవాదాలు చేశారో మీకు అర్థమవుతుంది. ఒక గ్రేట్ ఎమినెంట్ పీపుల్, ఎమినెంట్ స్కాలర్స్ కూర్చొని చేసింది. ఇవన్నీ ఎందుకు నేను ఇంత తక్కువగా చేసుకుని నన్ను నేను తక్కువ చేసుకుంటాను ఆన్ పర్పస్. ఎందుకంటే నేను చాలామంది గొప్ప వాళ్ళని చూశాను, చాలా గొప్ప మహానుభావులను చూశాను. ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న గొప్ప మేధావులను చూసి చాలా మామూలుగా మాట్లాడటం చూశాను. వాళ్ళని చూసి నేను నేర్చుకుంది, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, పండ్లున్న చెట్టే బరువుతో వంగుద్ది, ఏమీ లేని ఇస్తరాకే రెపరెపలాడుద్ది. నిజంగా బరువున్న ఇస్తరాకు అట్లా ఉంటుంది, ఏం లేదంటది. నేను వాళ్ళని చూసి అది నేర్చుకుంది. బైబిల్ నుంచి నిన్ను తగ్గించుకో, తనను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడినాడు, బైబిల్. సో అలాగా నేను తగ్గించుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను చాలామంది గొప్ప వాళ్ళని చూశాను కాబట్టి. అపారమైన జ్ఞానం ఉండి కూడా తగ్గి మాట్లాడటం, నేను మనుషుల్ని, ఆ గొప్ప మహానుభావులను చూసుకొని నన్ను నేను తగ్గించుకుంటాను తప్ప నాకు చదువు లేక కాదు. కావాలని సరదాగా చెప్తాను. ఎందుకంటే నన్ను చూడగానే ఎవరికి అంటే నేను ఒక్కనే సాధించగలిగేది కాదు, ఎవరైనా సాధించవచ్చు అని అంటాం. నాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇంటర్తో ఆగిపోయాను, మీరు డిగ్రీలు చదువుకున్నారు, ఎంబీబీఎస్లు చేశారు. మీరు చదివిన చదువు నాకు తెలియదు, కాకపోతే అలాగే నేను చదివిన చదువు కూడా మీకు తెలియదు. నేను నన్ను తగ్గించుకుంటున్నానంటే అది నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలియంది చాలా ఉందని చెప్పడం ఉద్దేశం తప్ప నాకు ఓనామాలు తెలియదు, ఏబిసిటీలు తెలియని. ఎవరన్నా నిజంగా వాదోపవాదనలకు వస్తే రమ్మని చెప్పండి, నేను చాలా బలంగా మాట్లాడతాను, చాలా బలంగా.
అంటే చదువు అహంకారం ఇవ్వకూడదు, చదువు విఘ్నత పెంచాలి, చదువు బరువు పెంచాలి. అందుకే నేను తగ్గి మాట్లాడటం నా సంస్కారం. అలాగే డాక్టర్స్ మీద దాడులు కానీ, ప్రైవేట్ కాలేజ్ మన క్యాపిటేషన్ ఫీ కానీ, గవర్నమెంట్ కాలేజీల్లో వసతులు లేకపోవడం కానీ, అలాగే పేషెంట్స్కి సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం కానీ, అలాగే మీరు అడుగుతారు నాకు మాట ఇస్తారా, ఇవన్నీ నిలబెట్టుకుంటాను అప్పుడే నాకు ఓటేస్తానంటే, మనం ఏమైనా చేసేది ట్రేడింగా? మనం ఏమైనా చేస్తాం? వ్యాపారం చేస్తున్నాను. నేను మీతో వ్యాపారం చేయట్లేదు. I will never give my word. I will just do it. ఓకే, థ్యాంక్ యూ. అలాగే అంటే ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఓకే, నేను చదివిన చదువుకి ఇంటర్మీడియట్ వరకు నాకు చాలా ఇష్టం, కాలేజీకి వెళ్ళడం చాలా ఇష్టం నాకు. కానీ నాకేం లేదు. టీచర్స్ నా ఫండమెంటల్ థాట్ ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు టీచర్ ఇది ఏరా, ఇది థీటా అనేది, దీని థీటా సింబల్ అంటారు, దీని ట్రిగ్నామెట్రీ అని, ఆల్ఫా థీటా ఇవన్నీ. నేను అనుకున్నాను అంటే నా టీచర్ పాఠం చెప్తుంటే నాకు టీచర్ చెప్తున్నది ఎగిరిపోయి, అసలు ఎవడో ఒకటి ఇలా అంటే దీన్ని ఆల్ఫాని ఎందుకు అనాలి, దీన్ని ఇలా థీటా దానికి లేదు. అంటే నాకేముండేదంటే టీచర్ని అడగలేదు, అడిగితే కొడద్దని తెలుసు, 1-2 సార్లు అడిగితే తను తిన్నాను, ఇంకా మాట్లాడడం మానేశారు. సో టీచర్ దగ్గర ఏమడుగుతాను అంటే, ఇప్పుడు నేను కూడా ఒక పదానికి ఒక సౌండ్ పెట్టి ఒక 2 స్లాష్లు పెడితే ఇది ఏ అంటే ఓహో అందరూ యాక్సెప్ట్ చేస్తే అది ఏనా, ఆయనకి ఇదేంటి అని చెప్పేసి నేను చాలా తత్వానికి వెళ్ళిపోయాను, ఫౌండేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోయాను. అందువల్ల నాకు అర్థం కాల. అంటే నాకు టీచర్స్ చెప్తుంటే నాకేం అర్థం కాల. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎందుకు చదవడం మానేశానంటే, ఇఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ టు బీ అలైవ్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ ఏబుల్ టు డిస్ట్రక్ట్ పీపుల్, ఇట్స్ ఏబుల్ టు డెస్ట్రాయ్ పీపుల్ విత్ ఎ న్యూక్లియర్ వార్ అంటే, నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద నాకు నమ్మకం పోయింది, ఫిజిక్స్ మీద నాకు గౌరవం పోయింది. అంటే నా ఫార్మేటివ్ ఇయర్స్, ఇప్పుడు కాదు నేను చెప్పిన, దిస్ వాజ్ మై థాట్ మన ఫార్మేటివ్ ఇయర్స్లో. సో నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. నికోలస్ టెస్లా గురించి చదివేవాడిని. టెస్లా దాదాపు 700 పేటెంట్స్ ఉన్నాయి ఆయన మీద. ఎవరికి తెలియకుండా రోడ్డు మీద పడి చచ్చిపోయాడు. నాకు ఇవన్నీ చూస్తే నాకు అర్థమయ్యేది కాదు. అందువల్ల నాకేంటంటే నాకు చాలా కన్ఫ్యూషన్లో పడిపోయి ఐ వెంట్ ఇంటూ లాట్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీకి వెళ్ళిపోయాను అట్ అన్ ఎర్లీ ఏజ్. సో అంతేగాని నేను నేర్చుకున్న జ్ఞానం ఏం చేసిందంటే, ఇంత చదువు ఉండి ఇంత జ్ఞానం నాకు సక్సెస్ ఇచ్చింది, అది కూడా చెప్తున్నాను. చాలా షార్టెస్ట్ 5 ఫిల్మ్స్లో సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చింది. బై ద టైమ్ ఐ రీచ్ ఖుషి, ఐ జస్ట్ డిడ్ 7 ఫిల్మ్స్లో 5 సూపర్ డూపర్ హిట్స్ ఇన్ ఎ రో. నాకు సూపర్ స్టార్డమ్ ఇచ్చింది 5 ఫిల్మ్స్కి, నాకు తృప్తి పోయింది. ఇదే నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ సక్సెస్ వచ్చినా కానీ నా సమాజం మారదు కదా. నేను పుట్టి పెరిగినప్పుడు సమస్యలు మారవే, నేను నా సక్సెస్. సో హౌ కుడ్ ఐ ట్రాన్స్లేట్ మై పర్సనల్ సక్సెస్ టు అడ్రస్ ఎవ్రీ వన్స్ ఇష్యూస్? ఇది నా థాట్ ఫండమెంటల్. అందువల్ల పోస్ట్ ఖుషి నా సినిమాలు ఎందుకు సక్సెస్ నేను చేయలేకపోయానంటే, నేను ఫోకస్ మానేశాను. నా థాట్ ఆన్ దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ పబ్లిక్ పాలసీస్. చాలా పబ్లిక్ పాలసీస్ని చదవటం నేర్చుకున్నాను. ఈ రోజున నా పక్కన మేధావులు ఎవరు లేకపోయినా, ఇంతమందిని బలమైన వ్యవస్థని నేను ఎదుర్కోగలుగుతున్నాను ఒక్కడే అంటే, నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఎదుర్కోగలుగుతాను. చదువు లేకుండా ఇంత దూరం రాలేదు. మేబీ చూస్తే సరే నేను చదువు లేదండి, ఇంకోటి ఏమంటాను, నన్ను నా పర్సనల్ లైఫ్ అంటాను. నిజంగా నా పర్సనల్ లైఫ్ వీళ్ళందరికంటే చాలా సుపీరియర్ పర్సనల్ లైఫ్ నాది, చాలా విలువలున్న పర్సనల్ లైఫ్. అంటే మీలాగా నేను కూర్చోబెట్టి చాటుమాటుగా చేయలేను. నేను ఏదైనా చేస్తే గుండె ధైర్యంగా చేస్తాను, నాకు భయాలు లేవు నాకు. ఎందుకంటే నువ్వు ఎందుకు దాస్తావు, నీకే తప్పు ఉంటే దాస్తావు, నేను దాయను. అందుకనే నేను ఇది చేస్తాను అబ్బా, మీరు తిడితే తిట్టండి, నా ఇష్టం అబ్బా ఇది అని చెప్తాను. నేను ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ లేదు జీవితంలో. కాన్ఫ్లిక్ట్ ఉంటే చచ్చిపోతాం. మంచి వచ్చాడో, మా నాన్న చిన్నప్పుడు అడిగి ఏది మంచి ఏది చెడు అంటే, నువ్వు ఏదైనా దాయాలనుకోరా,
ఏదైనా దాస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఆలోచించు. నువ్వు ఏదైనా ధైర్యంగా చేయగలుగుతున్నావు అంటే నీకు ఆ సమస్య మీద నీకు అది 10 మంది చెప్పుకోవాలన్నా, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని నేనేం చెప్పాలని మా నాన్న చాలా కాన్సెప్ట్ ఇచ్చేసి వదిలేస్తే చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే కన్వెన్షనల్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే భయం వేస్తాయి. బాబా ఇలాంటి ఏదైనా అంటుందేమో, ఇలాంటి నన్ను ఏమైనా అనుకుంటారేమో. ఆ భయాలు తీసేసాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ కాంకరింగ్ మై సెల్ఫ్, కాంకరింగ్ మై ఓన్ ఫియర్స్. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా భయాల్ని అధిగమించి వచ్చాను, చాలా లిమిటేషన్స్ని అధిగమించి వచ్చాను. ఈ రోజున మీరు చెప్పే సమస్యలు, ప్రైవేట్ కాలేజ్ క్యాపిటేషన్ ఫీజు దగ్గర నుంచి, గవర్నమెంట్ కాలేజ్లో మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవటం, చదివిన చదువులకు ఉద్యోగాలు లేకపోవటం, ఉపాధి అవకాశం రాకపోవటం, చదువుకుంటున్నప్పుడు మనకి విద్యార్థులు ఒకలాంటి హెరాస్మెంట్కి గురై ఆత్మహత్యలకు గురవటం హాస్టల్స్లో, ఇవన్నీ ఎదుర్కోవాలి మనం. అంటే ఈ దాడులు కానీ వీటన్నిటినీ అంటే హాస్పిటల్స్కి వెళ్తే మెడికల్ ఎమర్జెన్సీస్కి రైట్ ఫెసిలిటీస్ లేకపోవటం, మహాప్రస్థానం అని చెప్పి చావుకి 6 అంబులెన్సులు ఉండి బతకడానికి 1 అంబులెన్సు, ఇవన్నీ మాట్లాడాలి అంటే నేను ఒక్కడిని సరిపోను. నేనేం చేయగలను? నా ఇష్టమైన కోట్ ఏంటంటే 1 man's courage makes a majority. ముందు ఒకటి నడవాలి, ఫస్ట్ నడిచి చూపించాలి. నేను చిన్నప్పుడు చాలామందిని కోరుకునేవాడిని, ఎవరైనా నడిచి చూపిస్తారేమో ఒక మంచి ఆశయాన్ని అంటే ఎవరు కనిపించేవాళ్ళు కాదు. నేను కూడా పెద్ద నడిచి చూపించాలని నేను అనుకోలేదు. నేను అందరిలాగా బతకలేను, నాకు నేనుగా బతుకుదాం నా విలువలు అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా ఉంటే అది దాని పేరు పవనిజం అయింది. ఆ వ్యక్తి పేరు నాకు తెలీదు. నేను నిజ జీవితంలో అలాగే చేయలేము. నా వ్యక్తిగత జీవితంలో నేను చేయగలను. సినిమాలో ఏదైనా కొంచెం ఒక చిన్నపాటి విలువలు చెప్దాం. నేను పాటించే విలువలే మాట్లాడతాను, పాటించిన విలువలు మాట్లాడను. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ప్రతి రాజకీయ నాయకుడికి మన అర్థం, రాజకీయ వ్యవస్థ మారాలి అంటే, నేను పొద్దున ఏదో పాట వింటా ఉన్నాను పైన రూమ్లో ఉంటే, అంటే మనం అందరూ ఎంతసేపు వీళ్ళు ఎందుకు మారలేదు, తను ఎందుకు మారలేదు, వాళ్ళు ఇలా ఉన్నారంటారు. నాకు అదే ఉండేది మీలాగే, వీడెందుకు మారాడు, ఆడేంటి అలా ఉన్నాడు, వీడేంటి ఇలా ఉన్నాడు. చాలా నాకు విసుగు వచ్చింది ఆ ప్రశ్న. అసలు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. నీగా నువ్వు మారాలనుకుంటే ఫస్ట్ నువ్వు మారు. వాడు ఎందుకు చేయట్లేదు అని కంటే నువ్వు చేయి. రోడ్డు మీద ఒక చెత్త పడేసింది, ఎవడు తీయడనుకుంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం, పోయి నువ్వు తీయచ్చు కదా. అంటే మనకు చేయాలనిపించదు. అంటే ఇఫ్ యూ ఫైండ్ మనకి ఒక చిన్నపాటి తప్పు కనిపిస్తే యూ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్ అట్ యువర్ ఓన్ లెవెల్. ధైర్యం లేకపోతే మనసులో తప్పు అనుకోండి, అంతకుమించి ఏం చేయదు. కరేజ్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ ఇన్కల్కేట్, విచ్ యూ కెన్ ప్రాక్టీస్. గుండె ధైర్యం ఒక రోజులో రాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లైక్ ఎ మజిల్, ఇట్స్ ఎ మెంటల్ మజిల్. రోజు చిన్నపాటి ధైర్యంతో కూడిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే ఎ లిటిల్ ప్రాక్టీస్. నేను ధైర్యం అనేదాన్ని ప్రాక్టీస్ చేశాను. నేను చిన్నప్పుడు ఇంతోళ్ళతో గొడవ పెట్టుకున్నాను. పెద్దయ్య కూడా నా స్థాయి ఇదైతే ఈ రోజుకి నా స్థాయి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను. అది నేను ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు వచ్చేసింది. నాకు అది భయం అని కూడా నాకు అనిపిస్తుంది, సహజంగా ఉంటుంది నాకు. మీరు చేస్తున్న తప్పు కదా అని ఉంటుంది. మన చిన్నప్పుడు ఎంపరర్స్ న్యూ క్లోత్స్ అనే ఒక ఇంగ్లీష్ నాన్ రిటైల్లో బుక్ ఉండేది, ఒక స్టోరీ. రాజుకి చాలాసార్లు సభలో కూడా చెప్పాను, ఎంపరర్ న్యూ క్లోత్స్ అంటే ఒక ఎంపరర్ నాకు ఎవరు చోట నచ్చింత ఖరీదైన బట్టలు కావాలి అంటే ఎవరున్నారు ఎతకమంటే ఊరంతా ఎతికితే 2 టైలర్స్ని పట్టుకొచ్చారు. 2 టైలర్స్ని పట్టుకొస్తే వాడు అత్యంత ఖరీదైన బట్టలు కుడతామని చెప్పేసి ఏవేవో తీసుకెళ్తున్నాను, ఖాళీ సంచు, బకెట్లు ఏవో తీసుకెళ్తుంటే, బ్యాగ్స్ తీసుకెళ్తాను. ఏం చేస్తున్నారంటే కుడుతున్నారంటే ఫైనల్గా అయిపోయిందని బయటికి తీసుకొస్తే రాజుగారికి ఎక్కడ ఉంది ఎంపరర్, ఏం తీసుకొచ్చారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ సార్ అంటే మొత్తం కోట్ అంతా కూర్చుంది. ఆయన బట్టలు ఇప్పించేశారు ఆయన చేత. ఇవన్నీ తీసుకొచ్చారు. అలాగే ఒక జాగ్రత్తగా ఇలా పట్టుకున్నాడు. అదేం కనిపించలేదు, గాలిలోనే పట్టుకున్నారు అన్నీ. ఎవరికి బట్టలు కనిపించట్లేదు. రాజు అడిగాడు, ఏంటి అంటే ఇది చాలా ఖరీదైన బట్టలు సార్, ఎవరికి కనిపించవు అంటే ఆయన బట్టలు తీసేసి ఆ బట్టలు వేశారు. మొత్తం అంతా యాక్ట్ చేశారు, మైమ్ చేశారు అందరికీ రాజుగారి నగ్నంగా ఉన్నాడని తెలుసు. కానీ ఎవరు మాట్లాడు, రాజుగారి బట్టలు ఎంపరర్స్ క్లోత్ చాలా బాగున్నాయి. ఆఖరి ఒక చిన్న పిల్లవాడు ఒకటి మట్టుగా అరిచాడు, అరే రాజుగారి బట్టలు వేసుకోకుండా ఒకటి దిశమలతో తిరుగుతున్నాడు. అలాగా నేను ఎలా అంటున్నానంటే, ఒక తప్పు చేస్తున్న వీళ్ళందరూ తప్పు చేస్తున్నారని చెప్పేసి నగ్నంగా చెప్పగలను. నేను ఆ చిన్నపిల్లలు అంటాను. సో మనందరం కూడా
నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా ఎస్సీ ఎస్సీ బీసీ ఇట్లా మనల్ని కులాలకు పేరుగా వేరగొడతా ఉంటే ఎడ్యుకేషన్లో అందరూ సమానం అంటూ ఉంటాం. లెట్ us స్టార్ట్ కరెక్టింగ్ యువర్ సొసైటీ. ఫస్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కులాలకి మతాలకు అతీతంగా హాస్టల్స్ పెడదాం. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కాన్సెప్ట్ చచ్చిపోయాం. అండ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అసలు మన సమగ్రతకి విరుద్ధంగా ఉన్నాయి. అందుకని ఫస్ట్ జనసేన రాగానే ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ దిస్ ఎస్సీ ఎస్టీ బీసీ బదులు కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలి. రెండు, ఇందాక మీరు మాట్లాడుతుంటే డాక్టర్స్ మీద దాడులు చేస్తున్నారంటే ఇది నా పెద్ద డాక్టర్స్ కూడా చెప్పారు. ఫెసిలిటీస్ లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? పేషెంట్స్ చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళ కోపాలు డాక్టర్లు వైద్యులు దేవుళ్ళను నమ్ముతారు. అవి లేనప్పుడు ఆ కోపం అంతా మీద చూపిస్తారు. ముందు వాళ్ళ మీద, మీ మీద దాడులు చేయకుండా ఉండటానికి శిక్ష కంటే కూడా ఐ విల్ క్రియేట్ బెటర్ ఫెసిలిటీస్ వేర్ దే డోంట్ గో అగెయిన్స్ట్. ఐ విల్ మేక్ షూర్. అలాగే యుఎస్కి 16% జీడిపి, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 to 7%. అంటే మనకి చాలా తక్కువ ఉంది మన బడ్జెట్. అంటే విల్ మేక్ షూర్ విల్ ఇంక్రీజ్. ఎంతైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ఎంత ఉన్నాయో, మనం వీళ్ళ అవినీతిని, వీళ్ళ లంచగొండితనాన్ని అరగడితే వీ కెన్ టేక్ అవర్ హెల్త్ బడ్జెట్ టిల్ 10%. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అంటే ఫీజు రీయింబర్స్మెంట్, వీటన్నిటికీ ప్రతిరోజు పోరాటం అంటే విద్యార్థులు చదువుకోవాలి, కానీ రోడ్ల మీదకి వచ్చి మా మెస్సుకి ఛార్జీలు పెట్టండి, లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది నేను మనస్ఫూర్తిగా విద్యార్థులకి ఐ విల్ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు డూ అ స్ట్రైక్. మీరు ఇలా ప్లే కార్డ్ పట్టుకుంటే నేను స్పందన వచ్చేంత బ్యూరోక్రసీ బలాన్ని పెంచుతాను. ఇందాక బ్యూరోక్రాట్స్ని కరెక్ట్ చేయాలంటే 100% బ్యూరోక్రాట్స్ని విల్ మేక్ దెమ్ మోర్ అకౌంటబుల్. బాధ్యత వహిద్దాం వాళ్ళ చేత. చాలా మంచి నిజాయితీ పరులు ఉన్నారు, నిజాయితీ పరులు దూరంగా వెళ్ళిపోయారు, ఎక్కడో మూల ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయారు. మంచి నీతి పరులను బయటికి తీసుకొద్దాం. అలాగే మీరు ఇందాక సజెషన్ ఇస్తూ అవినీతి పరుడైన అధికారి దొరికితే వాళ్ళ పిల్లల్ని మీ నాన్న ఇలా చేశాడని చెప్పడం, తండ్రి చేసిన తప్పుకి బిడ్డలకి శిక్ష ఉండకూడదు. అది నేను నమ్ముతాను. అంటే వాళ్ళు మా నాన్న చేసిన తప్పుకి మాకేంటి సంబంధం? మంచి కుర్రోడైతే వాడు ఇంకా బిట్టర్ అయిపోతాడు అబ్బాయి. అందుకని అలా కాకుండా వాళ్ళ చేత అసలు తప్పు చేయించే పరిస్థితి లేకుండా గవర్నెన్స్ చేయాలి. ఎందుకంటే యథారాజ తథా ప్రజ. ఎవరైతే పాలించే వాళ్ళు ఎలా ఉంటారో కింద గవర్నెన్స్ కూడా అలాగే ఉంటారు. అందుకని వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబుల్ గవర్నెన్స్. We'll make sure we'll bring a social transformation in our society. We'll make sure students' lives will be far better. We'll make sure primary health care will be taken to a next level. So, advanced level తీసుకెళ్దాం. అలాగే రూరల్ హెల్త్ కేర్ స్టాఫ్ కూడా విల్ మేక్ షూర్ దట్ విల్ గివ్ దెమ్ ద రైట్ స్కిల్డ్ ఎడ్యుకేషన్. సో మీ అందరికీ అంటే నేను అనుకుంటుంది మేజర్లీ విద్య కానీ వైద్యం కానీ ఫ్రీ చేయాలి. ఇది ఇన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు విద్యా వైద్యం మటుకు అందరికీ, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా, మేము తక్కువ కులంలో పుట్టాం కాబట్టి కొంతమందికి, ఎక్కువ కులంలో పుట్టాడు మీరు ఎక్కువగా, ఇలా కాకుండా అందరికీ సమానంగా విద్య కానీ వైద్యం కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ షుడ్ బి గివెన్. చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేయాలి, ఫ్రీ హెల్త్ కేర్ ఉండాలి. ఈ రెండింటి మీదుగా నేను, ఎందుకంటే అంత బడ్జెట్ ఉంది, అంత బలమైన బడ్జెట్ ఉంది. ఆ 1000 కోట్లు నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ 1000 కోట్లు బడ్జెట్లోకి వెళ్ళింది. రాజకీయ నాయకులకి వద్దు అనుకుంటే ఈ పాటికి దేశం ఎక్కడో ఉండేది. కానీ రాజకీయ నాయకులు కావాలనుకున్నారు కాబట్టి అభివృద్ధి జరగట్లేదు. తిరిగి నేను ఉంటుంది ఒక సామాన్యమైన స్థితి నుంచి వచ్చాను కాబట్టి, మీ వేదనను అర్థం చేసుకున్నవాడిని కాబట్టి, ఏదో పుట్టాం ఏదో పెరిగాం చచ్చిపోవడం అనే కంటే కూడా ఏదో పుట్టాం కాబట్టి పనికొచ్చే పని చేసి చచ్చిపోవడం బెటర్ అనిపించింది. అందుకని పనికొచ్చే మాటలు, పనికొచ్చే చేయడానికి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ రోజున మీరు నన్ను ఎవరు ఎంత నమ్ముతారో కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తున్నా. ఇంతమంది నమ్మారు కదా, ఒక అవకాశం నన్ను కూడా నమ్మండి. ఏ నష్టపోతారు? వాళ్ళని వీళ్ళని నమ్మే కానీ నన్ను నమ్మండి. అట్లీస్ట్ మీ గోడు వింటాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుని జై హింద్.